श्रीवेंकटाचलाधीशं श्रियाध्यासितवक्षसं श्रुतचेतनमन्दारं श्रीनिवासमहं भजे। मित्रात्रिपुत्रनेत्राय त्रयीशात्रवशत्रवे गोत्रारि गोत्रचित्राय गोत्रात्रेते नमो नमः। అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యానుగ్రహంతో మహాభారతం అనేటటువంటి ఉత్కృష్టమైన ఒక గ్రంథాన్ని మనం నిత్యపారాయణ గ్రంథంగా స్వీకరించి అందులో అరణ్య పర్వ అనేటటువంటి ఒక జ్ఞానప్రదమైనటువంటి భాగాన్ని నిత్యము భక్తి శ్రద్ధలతో పారాయణ చేసుకుంటూ ఉన్నాం. తత్కథాశ్రవణాన్ని చేస్తూ ఉన్నాం. ధర్మాధర్మ యుక్తాయుక్త విచక్షణాన్ని పొందుతూ ఉన్నాం. అలాగే ఏ జీవితం కూడా అంత సులభంగా ఆరంభమవ్వదు, అంత సులభంగా ముగిసిపోదు. ఎప్పుడూ సుఖంతోనే ఉండడు మనిషి. అలా అని ఎప్పటికీ దుఃఖమే అతని వెంట ఉండదు. సుఖానికి తగ్గటువంటి దుఃఖం, దుఃఖానికి తగ్గటువంటి సుఖం, ఇదియే మానవ జీవన గమనంలో ఉండేటటువంటి వైచిత్రి అనేటటువంటి ఘట్టాన్ని మనకి కళ్ళకు కట్టినట్లుగా చెప్పినటువంటి గ్రంథం అయిన ఈ అరణ్య పర్వలో ఆ ఘట్టాన్ని నల చరిత్ర అనేటటువంటి పరమ పవిత్రమైన భాగాన్ని మనం రోజు పారాయణ చేసుకుంటూ ఉన్నాం. ఈ ఘట్టం ఆరంభమవ్వడానికి ముందర ధర్మరాజ ప్రశ్న ఒకటి ఉన్నది. నా అంత దుఃఖపడినటువంటి వాడు ఎవడైనా ఉంటాడా? అసలు ఎవరూ ఉండరనుకుంటున్నాను. నిన్నటిదాకా రాజసూయ యాగంతో ప్రపంచాన్ని మొత్తాన్ని శాసించిన నేను వచ్చి ఈ అరణ్యంలో కూలబడ్డమేమిటి? ఈ దుఃఖాలేమిటి? ఈ అర్జునుడు దగ్గర లేకపోవడం ఏమిటి? అర్జునుడు ఎక్కడికో వెళ్ళిన తర్వాత అనాథలుగా మేము అయిపోవడం ఏమిటి అని ఇలాంటి కష్టం ఎవరైనా పడతారా? ఎవరికైనా కలుగుతుందా అని అంటే దానికి బృహదశ్వ మహర్షి, నీదో కష్టమేమిటయ్యా? అదో కష్టము, దానికి నువ్వు బాధపడ్డమునా? అసలు నీదా కష్టమంటే నీకంటే కష్టపడ్డవాడు ఉన్నాడు అంటూ నలమహారాజు గురించి ఆరంభించారు. ఆ నలమహారాజు చరిత్రలో ఇప్పుడు మనం ప్రస్తుతానికి దమయంతి ఇక కొద్ది రోజులలో తన గృహానికి అంటే తండ్రి గారి ఇంటికి వెళ్ళబోతూ ఉన్నది అనేటటువంటిది చెప్పుకోబోతూ తదంగంగా సుదేవుడు అనేటటువంటి ఒక మహానుభావుడు పుణ్యాహవాచనం అనేటటువంటి ఒక వైదిక కర్మయందు పాల్గొనడానికి చేది రాజ్యానికి ఈమెను వెతుక్కుంటూ వచ్చి మధ్యలో రాజభవనానికి వచ్చాడు. అక్కడ దమయంతిని చూచాడు అని చెప్పుకున్నాం. ఆ పై కథాశ్రవణాన్ని ఇక పైన మనం విందాం. ముందుగా మన పారాయణానికి చక్కగా సంకల్పాన్ని చేసుకుని శ్రీనివాస స్వామి వారి అనుగ్రహంతో చక్కగా పారాయణాన్ని ఆరంభించుకుందాం. శ్రీవారి ప్రీతిపాత్రులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం.
శ్రీకృష్ణధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేజవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాజనం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వరస్వామినः పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థసిద్ధ్యర్థం సమస్తపాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి అష్టషష్టితమోऽధ్యాయాन्तर्गत శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. బృహదశ్వ ఉవాచ ఏవం విమృశ్య వివిధైః కారణైర్లక్షణైశ్చ తాం ఉపాగమ్య తతో భైమీం సుదేవో బ్రాహ్మణో బ్రవీత్. అహం సుదేవో వైదర్భి భ్రాతుస్తే దయితః సఖా భీమస్య వచనాద్రాజ్ఞః తామన్వేష్టుమిహాగతః. దమయంతి చేది రాజ్యంలో రాజమాత యొక్క సంరక్షణలో కాలం గడుపుతూ ఉండగా సుదేవుడు ఆ చేది రాజ్యానికి నలదమయంతుల్ని వెతకడానికని చెప్పి వెళ్ళిన తర్వాత ఆ రాజభవనంలో జరిగే పుణ్యాహవాచనం అనేటటువంటి ఒక వైదిక కార్యక్రమంలో పాల్గొనడానికని చెప్పి వెళ్ళి అక్కడ దమయంతిని చూచి కొన్ని కారణాలతోటి ఆ రూపం చూసిన వెంటనే దమయంతి అని చెప్పి అర్థమయ్యి ఆ పైన నిన్న చెప్పుకున్నట్లుగా ఆవిడ శరీరం ఎట్లా ఉంటుంది, దమయంతి మొదటి నుంచి ఎట్లా ఉండేది, ఎట్లా పెరిగింది, ఆ పెరిగినప్పుడు ఆవిడలో వచ్చినటువంటి మార్పులు, ఆ సౌందర్యం, లావణ్యం, వైశిష్ట్యం, అలాగే మహారాజపత్ని అయిన తర్వాత ఆవిడలో ఉండేటటువంటి ఒక విశేషం, ఇవన్నీ కూడా చూసుకుని ఇక ఆ పైన ఈమెయే దమయంతి అని చెప్పి నిశ్చయం చేసుకున్నాడట. దమయంతి అని నిశ్చయం చేసుకున్న తర్వాత ఇక ఆ దమయంతితోటి మాట్లాడడానికి వెళ్తూ ఉన్నాడు. ఆ విషయాన్ని మొత్తాన్ని కూడా బృహదశ్వ మహర్షి ధర్మరాజనకుల సహదేవ భీమ ద్రౌపదులకి వివరించి చెప్తూ ఉన్నాడు. ఏవం విమృశ్య వివిధైః కారణైః లక్షణైశ్చ తాం. ఆ సుదేవుడు మనం చెప్పుకున్నట్లుగా రెండు విధములుగా ఈమె దమయంతియేనా కాదా అని ఆలోచించాడు. మొదటిది కారణాలతోటి ఆలోచించాడు. దమయంతి ఇక్కడ ఉండడానికి కారణం ఏమిటి, ఇలా ఉండడానికి కారణం ఏమిటి, ఆవిడ ఉంటూ ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి, ఆ పరిస్థితి ఎలా ఉన్నది అంటూ ఆలోచించుకుంటూ వచ్చాడు. వాటి బట్టి ఈమెయే దమయంతి అని అనుకున్నాడు. ఇక రెండవది లక్షణైశ్చతాం. ఆవిడ శారీరక లక్షణములు,
దమయంతి గురించి మనం పూర్వమే చెప్పుకున్నాం, అతిలోక సౌందర్యవతి. కాబట్టి అటువంటి సౌందర్యంతో ఉండే స్త్రీ ఇంకొకరు ఆనాటికి భూప్రపంచంలో ఎక్కడ ఉండరు అనేటటువంటి నిశ్చయం ఉన్నది. కాబట్టి అటువంటి పోలికలు ఇగో ఇప్పుడు ఈమెలో కనిపిస్తున్నాయి. అల్లంత దూరాన ఉన్నది దమయంతి, చూస్తున్నాడు ఇక్కడి నుంచి. ఇగో ఆ శరీరం ఇటువంటిదే, ఆ కన్నులు దమయంతివే, ఆ విధమైనటువంటి లావణ్యం దమయంతికే ఉన్నది, ఇంకొకరికి లేదు అంటూ ఇట్లా ఆ శరీర లక్షణాలన్నిటినీ కూడా చూసుకున్నాడు. వాటి బట్టి కూడా ఈమె ఏ దమయంతి అనే నిశ్చయానికి వచ్చాడు. ఇట్లా ఇటు కారణములతోటి అటు లక్షణములతోటి ఈమెయే దమయంతి అని చెప్పి సునంద దగ్గర ఉన్నటువంటి దమయంతిని చూచినటువంటి ఈ మహానుభావుడు సుదేవుడు అనేటువంటి వాడు ఈమె దమయంతే అని చెప్పి ఆ పైన ఉపాగమ్య తతో భైమీం సుదేవో బ్రాహ్మణం బ్రవీత్, వెళ్ళాడు ఆమె దగ్గరికి. ఆమె దగ్గర దాకా వెళ్ళి ఇక దమయంతితోటి మాట్లాడుతూ ఉన్నాడు. అహం సుదేవో వైదర్భి, నిశ్చయానికి వచ్చేశాడు ఈమెయే దమయంతి అని. అందుకని అహం సుదేవో వైదర్భి, వైదర్భి అంటే ఓ విదర్భరాజపుత్రిక అంటే దమయంతి అని పలకడమే దమయంతి అని పలికేస్తూ ఉన్నాడు. అహం సుదేవ, నేను సుదేవుణ్ణి, భ్రాతుస్తే దయిత సఖా, మీ సోదరుడికి నేను మంచి మిత్రుణ్ణమ్మా, నా పేరు సుదేవుడు. భీమస్య వచనాద్రాజ్ఞ త్వామన్వేష్టుమిహాగతః, మీ తండ్రి గారైనటువంటి భీమ మహారాజు గారి యొక్క ఆదేశం వలన నిన్ను వెతకడం కోసమని చెప్పి ఇగో ఇలా వచ్చాను ఈ రాజ్యానికి అని దమయంతితో పలికాడు. వింటూ ఉన్నది దమయంతి. ఆ పైన కుశలీతే పితారాజ్ఞి జననీ భ్రాతరశ్చతే ఆయుష్మంతౌ కుశలినౌ తత్రస్థౌ దారకౌ చతౌ. దమయంతి, మీ నాన్నగారు భీమసేన మహారాజు వారు, అలాగే మీ తల్లిగారు ఇద్దరూ కూడా కుశలంగా ఉన్నారమ్మా, క్షేమంగా ఉన్నారు. అలాగే భ్రాతరశ్చతే, నీ అన్నదమ్ములు కూడా సుఖంగా క్షేమంగా ఉన్నారు. ఆ పైన నీ కొడుకు నీ కూతురు వాళ్ళిద్దరూ కూడా భీమసేన మహారాజు గారి దగ్గరే క్షేమంగా ఉన్నారు, ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు వాళ్ళకి అని ముందు అందరి క్షేమ సమాచారాల్ని ఆవిడికి తెలియజేశాడు. ఆ పైన త్వత్కృతే బంధువర్గాశ్చ గతసత్వ ఇవాసతే అన్వేష్టారో బ్రాహ్మణాశ్చ భ్రమంతి శతశో మహీం. అమ్మా, నీ గురించి బంధువర్గమంతా కూడా ఎదురు చూస్తూ ఉంది. మీరు ఓడిపోయారు అని చెప్పి తెలిసింది, రాజ్యం పోయింది అన్నమాట విన్నాం. నలమహారాజు నువ్వు ఇద్దరూ కలిసి అరణ్యాల్లోకి వెళ్ళిపోయారు, అరణ్యవాసం చేస్తూ ఉన్నారని కూడా విన్నాం. ఆ పైన మీరు ఎక్కడ ఉన్నారో తెలియక అరణ్యంలో ఉన్నారో పట్టణాల్లో ఉన్నారో గ్రామాల్లో ఉన్నారో మీ పరిస్థితి ఏమిటో తెలియకపోవడం వల్ల భీమ మహారాజు గారు చాలా చింతించి చివరికి కొన్ని వందల మంది మహానుభావుల్ని పిలిచి అందరినీ ఆదేశించారు, మీరంతా వెళ్ళి నలదమయంతులు భూమండలంలో ఎక్కడున్నారో వెతుక్కొని తీసుకురండి అని చెప్పి. ఇటు మీ క్షేమ సమాచారాలు తెలియట్లేదు, పిల్లలేమో ఇద్దరు ఇక్కడే ఉన్నారు, వాళ్ళని చూడడానికి కూడా మీరు ఇక్కడికి రాలేదు. ఒకవేళ మీకు ఏదైనా సరే అపకారం జరిగేటటువంటి సందర్భం వచ్చినట్లయితే దాన్ని తప్పించుకోవడానికి భీమ మహారాజు గారి యొక్క సహకారం తీసుకుని ఉండవచ్చు.
ఆ పని చేసినట్లుగా లేదు మీరు. మరి అలా సహకారం తీసుకోక ఎక్కడా కూడా మీరు కనిపించక ఏమైపోయారో తెలియకపోయేటప్పటికీ బంధువర్గమంతా కూడా మీ ఇద్దరి గురించి చింతిస్తూ ఉన్నది. ఏమైపోయారు అన్నదమ్ములు ఇద్దరూ కూడా. ఎంతటి నరమహారాజు, ఎంత గొప్పవాడు, అతని వైభోగం ఏమిటి, అతని శక్తి సామర్థ్యములు ఏమిటి, అటువంటి వాడు హఠాత్తుగా ఉన్నవాడు ఉన్నట్టుగా కనిపించకపోవడం ఏమిటి, ఇంతవరకు అతని సమాచారం తెలియకపోవడం ఏమిటి, దమయంతి పరిస్థితి ఏమిటి అని చెప్పి అందరూ కూడా బాధపడుతూ ఉన్నారమ్మా. అప్పుడు మీ నాన్నగారు అందరినీ కూడా పండితులను పిలిచి మీరు వెళ్ళి వెతకండి అన్నారు. ఆ పని మీద నేను ఇక్కడికి వచ్చాను. నిన్ను వెతుకుతూ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇగో నువ్వు నాకు కనిపించినావు అని చెప్పి దమయంతితోటి ఆయన చెప్పాడు. సుదేవుడు అనేటువంటి పండితుడు. ఆ పైన బృహదశ్వ మహర్షి మళ్ళీ జరిగిన వృత్తాంతాన్ని చెప్తూ ఉన్నారు. బృహదశ్వ ఉవాచ అభిజ్ఞాయ సుదేవంతం దమయంతి యుధిష్ఠిర పర్యపృచ్ఛత్తాన్ సర్వాన్ క్రమేణ సుహృదస్వకాన్. వెంటనే సుదేవుడు మీ అన్నయ్య గారి స్నేహితుణ్ణి, మీ పిల్లలిద్దరూ ఇక్కడే ఉన్నారు, భీమ మహారాజు గారు నన్ను పంపించారు అని చెప్పి మొత్తం అంతా వినేటప్పటికీ ఇక ఈ వ్యక్తి మావాడే అని చెప్పి అనుకున్నది. కాసేపు ఆలోచించింది. సుమారుగా 12-13 సంవత్సరముల కాలం గడిచింది కాబట్టి ఇతను సుదేవుడా కాదా, సుదేవుడు అంటే మా అన్నగారి స్నేహితుడు ఒక అతను ఉండాలే, ఇతనేనా అని కాసేపు ఆలోచించింది. ఎదురుగా ఉన్నటువంటి వాడు సుదేవుడే అని నిశ్చయం చేసుకుంది. మన మనిషే, అన్నగారి స్నేహితుడే అని నిశ్చయానికి వచ్చింది. వచ్చిన తర్వాత అప్పుడు ఇక తన వాళ్ళ గురించి, తన స్నేహితుల గురించి, అందరి గురించి అడిగింది. ఎంతోమంది పరివార జనం ఉన్నారు ఆమెకి. వాళ్ళంతా ఎలా ఉన్నారు, క్షేమంగా ఉన్నారా, వాళ్ళ పరిస్థితులు ఏమిటి అంటూ అందరినీ పేరు పేరున అడిగింది. ఇలా అడిగిన తర్వాత ఇక ఆవిడికి దుఃఖం పొంగుకొచ్చింది. పుట్టింటిని తలుచుకున్నది. అక్కడి నుంచి అన్నగారికి ఆప్తుడైనటువంటి వాడు వచ్చాడు. వాళ్ళందరి పేర్లు చెప్తూ ఉంటే వాళ్ళు ఇలా ఉన్నారు అలా ఉన్నారు అని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఇక సాధారణమైనటువంటి ఒక స్త్రీకి ఏ విధమైనటువంటి భావన కలుగుతుందో, కొన్నేళ్లు తన ఇంటికి వెళ్ళకపోతే, పుట్టింటికి అక్కడ ఉన్నటువంటి వారిని చూడకపోతే, వాళ్ళ క్షేమ సమాచారం తెలుసుకోకపోతే, ఒక్కసారిగా వారి గురించి తెలిసిన తర్వాత ఎంతటి ఆనందం కలుగుతుందో, ఒక్కొక్కసారి అటువంటి వారు మనకి బాగా కావలసినటువంటి వారైతే వారిని తలుచుకున్న వెంటనే ఏ విధంగా అయితే దుఃఖం పొంగుకొని వస్తుందో, దమయంతికి కూడా అదే విధంగా దుఃఖం పొంగుకొచ్చింది. ఏడవడం మొదలుపెట్టింది. ఇటు కార్యక్రమం జరుగుతూ ఉన్నది, అయిపోయింది. ఆ సంరంభాలేవో జరుగుతూ ఉన్నాయి. ఇటు పక్క ఓ పక్కగా నుంచుని వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. వీళ్ళిద్దరినీ ఒకరు చూస్తున్నారు. ఈవిడ దుఃఖించడం మొదలుపెట్టింది సుదేవుడు చెప్పిన మాటలు విన్న తరువాత. ఇక రురోదచ భృశం రాజన్ వైదర్భీ శోకకర్షిత దృష్ట్వా సుదేవం సహత భ్రాతురిష్టం ద్విజోత్తమం రుదంతీం తాం అథో దృష్ట్వా సునందా శోకకర్షిత సుదేవేన సహైకాంతే కథయంతీంచ భారత. ఇక దమయంతి సుదేవుణ్ణి చూసి బాధపడి, ఉన్నటువంటి వాళ్ళందరినీ గుర్తు తెచ్చుకుని బాధపడి, ఏకాంత ప్రదేశంలో ఇంతవరకు ఏం జరిగిందో అదంతా వివరించి చెప్పడం మొదలుపెట్టింది. ఈ విషయం రాజమాతకి చెప్పలేదు, సునందకి తెలియదు, ఎవ్వరికీ తెలియదు. ఇక ఆప్తుడు, ఆత్మీయుడు, అన్నగారి స్నేహితుడు అనేటటువంటి నిశ్చయం కలిగిన తర్వాత ఇక సునంద, సుదేవ, ఇగో ఫలానా రోజు జూదం ఆడడానికి ఫలానా వాడు పిలిచాడు, మహారాజు కూర్చున్నారు, ఆడడం ఆరంభించారు. ఏమైందో తెలియదు, ఆడుతూనే ఉన్నారు, సంపద కోల్పోతూనే ఉన్నారు. అలా మెల్లమెల్లగా ఉన్నటువంటి
అష్టైశ్వర్యములు కూడా పరాక్రాంతములైపోయినాయి. ఆ తర్వాత ఉన్నటువంటి ఐశ్వర్యమంతా పోయింది. చివరికి రాజ్యాన్ని కూడా ఆయన బలంగా పెట్టి ఆడటం మొదలుపెట్టారు. రాజ్యం కూడా పరవశమైపోయిందయ్యా. ఏమీ మిగల్లేదు. కట్టుబట్టలతో బయలుదేరి బయటపడ్డాం. ఆ రాజేమో, మీరు ఎవరైనా సరే నలమహారాజుతో మాట్లాడితే వాళ్ళందరినీ శిక్షిస్తాను, మిమ్మల్ని అందరినీ కూడా నేను దండిస్తాను అని చాటింపు వేయించాడు. అలా చెప్పడం వలన ఆత్మీయ వర్గం కూడా దూరం అయిపోయింది. ఫలానా వాడికి వీడు స్నేహితుడు అని అంటే వాడిని కొడతానన్నప్పుడు ఇక మన చుట్టుపక్కలకి రావడానికి ఎవరు సహకరిస్తారు, ఎవరు సాహసిస్తారు? అందరూ దూరం వెళ్ళిపోయారయ్యా అంటోంది ఆవిడ. అలా దూరం వెళ్ళిపోయిన తర్వాత ఏకాకులుగా మేమిద్దరం మిగిలాము. ఇక ఆ రాజ్యంలో ఉండి చెయ్యవలసిన పనేమీ లేదు కదా అని అరణ్యానికి బయలుదేరాము. మహారాజు అప్పటికి చెప్పాడు, ఇగో ఇది విదర్భ రాజ్యానికి ఇగో ఇదే దారి, ఇదేమో ఆ దారి, ఇగో ఇదేమో విదర్భకి వెళ్తుంది అంటూ ఉన్నాడు. చివరికి నాకు అనుమానం కలిగి నన్ను వదిలిపెట్టి వెళ్ళవద్దయ్యా అని చెప్పాను. అలాగేనన్నాడు. పడుకున్నాను రాత్రి ఓ దగ్గర. ఒక రోజున ఆ సమయంలో నన్ను ఉన్నదాన్ని ఉన్నట్టుగా భయంకరమైన అరణ్యంలో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు నలమహారాజు. ఎన్నో కష్టాలు పడ్డాను. అరణ్యమంతా కలిగి తిరిగాను. ప్రమాదాల నుంచి బయటపడ్డాను. భగవద్ అనుగ్రహంతో ఈ రాజ్యానికి చేరానయ్యా. ఏం చెప్పమంటావు నా దుఃఖం? ఎక్కడ ఉన్నాడో నా ప్రాణనాథుడు, ఏమైపోయాడో తెలియట్లేదు అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నది. ఇలా దమయంతి ఒక్కొక్క విషయం చెప్పుకుంటూ వస్తూ ఉన్నప్పుడు ఈ దుఃఖం అనేది పొంగుకొస్తూ ఉంటే, ఇంకా ఇంకా దుఃఖం పెరుగుతూ ఉంటే, ఆ దమయంతి సుదేవుడు ఇద్దరూ మాట్లాడుకునేటువంటి ప్రదేశానికి ఇంకొంచెం దూరం నుంచి సునంద చూసింది. రాజమాత కూతురు. ఏమిటి వీళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నారు అని అనుకుంది. మెల్లగా దమయంతి ఏడవడం మొదలుపెట్టింది. అయ్యో దమయంతి ఎంత యోగ్యురాలు, ఎంత మంచిది, అటువంటి దమయంతి ఇప్పుడు ఏడుస్తోందేమిటి? పైగా ఈ మహానుభావుడు ఎక్కడివాడో తెలియదు. మన ఇంట పుణ్యాహవాచనం అనేటటువంటి ఒక వైదిక ప్రయోగంలో పాల్గొనడానికి వచ్చినటువంటి వాడు ఇగో ఈ సైరంధ్రితో మాట్లాడుతున్నాడేమిటి? ఈ సైరంధ్రికి ఇతనికి సంబంధం ఏమిటి? ఇతని ముందర ఆమె అలా వెక్కి వెక్కి ఏడుస్తోందేమిటి? ఆత్మీయుల దగ్గర ఏడుస్తూ ఉన్నట్లుగా ఆశ్చర్యంగా ఉందే, ఇదేమిటి ఇలా జరుగుతోంది అని చెప్పి చివరికి కొంతసేపు చూసిన తర్వాత దమయంతి యొక్క ఏడుపుని చూసి సునంద కూడా ఏడవడం మొదలుపెట్టింది. చాలా బాధపడింది. ఆ పైన జనిత్రయైకథయామాస సైరంధ్రీరోదితీతి చ బ్రాహ్మణేన సహాగమ్య తాం వేదయతి మన్యసే. ఇక కాసేపటికి ఏడుపు తగ్గించుకుని తల్లి దగ్గరికి వెళ్ళింది. అమ్మా, నీకో విషయం తెలుసా? ఇంతవరకు మనం సైరంధ్రి అని అంటూ ఉన్నామే, ఆ సైరంధ్రి చాలా యోగ్యురాలు కదమ్మా. ఈరోజు మన ఇంట్లో జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి ఓ మహానుభావుడు వచ్చాడు. ఆయన ఈవిడ ఇద్దరూ కలిసి ఏకాంతంలో మాట్లాడుకుంటూ ఉన్నారమ్మా. ఏం మాట్లాడుతున్నారో నాకు తెలియలేదు, నేను దూరంగా ఉన్నాను. కానీ వాళ్ళిద్దరూ అక్కడ కాసేపు నుంచుని మాట్లాడుకున్నారు. మొదట్లోనేమో ఈ సైరంధ్రి అతన్ని చూసి చూడనట్లుగా అట్లా ఉన్నది. కాసేపు అయిన తర్వాత చాలా ఆత్మీయుణ్ణి మనం ఎట్లా అయితే భావిస్తామో అట్లా భావించడం మొదలుపెట్టిందమ్మా. అలా ఆ వ్యక్తితోటి
ఏవో విషయాలు చెప్తూ ఉన్నది. ఆ విషయాలు చెప్తూ ఉన్నప్పుడు దుఃఖం పొంగుకొచ్చింది సైరంధ్రికి. ఇక అక్కడి నుంచి వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టిందమ్మా. నాకు కూడా ఏడుపు వచ్చేస్తోంది అని ఏడుస్తోంది. ఏం జరిగిందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావంటోంది ఈవిడ. నాకు దుఃఖం వస్తోందమ్మా, సైరంధ్రి చాలా బాధపడిపోతోంది, నువ్వు తొందరగా వచ్చి ఆ మహానుభావుడితోటి మాట్లాడి ఈ సైరంధ్రి యొక్క దుఃఖానికి కారణమేంటో తెలుసుకో అమ్మా అంది. ఆ పైన అథ చేది పదేర్మాత రాజ్ఞశ్చాంతఃపురాత్తదా జగామ యత్ర సా బాల బ్రాహ్మణేన సహా భవత్. ఈవిడ రాజమాత సునంద చెప్పిన మాటలన్నీ విన్నది. విన్న తర్వాత ఇక వడి అడుగులు వేసుకుంటూ తన అంతఃపురం నుంచి బయటకు వచ్చింది చాలా వేగంగా. చూడబోతే సైరంధ్రి చాలా యోగ్యురాలైనటువంటి స్త్రీ. నా దగ్గర ఆశ్రయం పొందేటటువంటి సమయంలో కష్టకాలంలో కూడా పరపురుషుడు నాతో మాట్లాడడానికి వీల్లేదు అనేటటువంటి నియమం పెట్టింది. నేను కూడా ఎవరితోటి మాట్లాడను అని చెప్పింది. నన్ను ఎవరైనా వేరొక భావనతో చూసినట్లయితే అటువంటి వాణ్ణి దండించు కొన్ని సందర్భాల్లో అటువంటి వాణ్ణి చంపడానికి కూడా నువ్వు వెనకాడకూడదు, ఆ నియమం ఒప్పుకుంటే నేను నీ దగ్గర ఉంటానని చెప్పింది. అలాంటి సైరంధ్రి ఇన్ని రోజుల్లో ఎప్పుడూ పరపురుషుడితో మాట్లాడటం అనేటటువంటిది నేను చూడలేదే. ఈరోజు అమ్మాయి చెప్పిన మాటల బట్టి చాలా ఆత్మీయుడిగా ఉన్నాడు ఆ వ్యక్తి అని తెలుస్తూ ఉన్నది. అంత ఆత్మీయుడు ఎవరై ఉంటారు? అటువంటి వాడితోటి ఈ సైరంధ్రి ఎందుకు మాట్లాడుతోంది? మన భాషలో దమయంతి. ఇలా మాట్లాడి దుఃఖాన్ని ఎందుకు పొందింది? ఎందుకు ఏడవడం మొదలుపెట్టింది? అసలేం జరిగిందో కనుక్కోవాలి. క్షణానికి ఆవిడికి ఆలోచన పరంపర పెరిగిపోతూ ఉన్నది. వడి అడుగులు వేస్తూ వచ్చింది. ఈ ఇద్దరు దమయంతి అలాగే ఈ సుదేవుడు అని చెప్పి దమయంతి యొక్క అన్నగారి స్నేహితుడు ఇద్దరూ కలిసి ఏకాంతంలో ఎక్కడైతే ఉన్నారో మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా అక్కడికి వచ్చింది ఆవిడ. అసలు ఏమిటో విషయం తెలుసుకుందాము అని చెప్పి వచ్చి ఆ పైన తతస్సుదేవమానాజ్ఞ రాజమాత విశాంపతే పప్రచ్ఛ భార్యాకస్యేయం సుతావాకస్య భావిని కథంచ నష్టాజ్ఞాతిభ్యః భర్తుర్వామలోచన త్వయా చ విదితా విప్ర కథమేవం గతా సతీ. ఆ సుదేవుణ్ణి పిలిచింది. ఏమయ్యా ఇట్రా అంది. రాజమాత ఆవిడ చూచాడు. వెంటనే వినయంగా బయలుదేరి వచ్చాడు ఆవిడ దగ్గరికి. ఏమిటి విషయం? ఈ సైరంధ్రి ఎవరి భార్య? మొట్టమొదటి ప్రశ్న వేసింది. రెండవది, ఎవరి కుమార్తె అని అడిగింది. ఆ పైన ఏ కారణంతో తన బంధువులందరి నుంచి ఈవిడ విడిపోయింది, ఒక్కతే ఎందుకు ఇట్లా కష్టపడుతూ ఉన్నది అంది. నాలుగవది, ఆ భర్త నుంచి కూడా ఈ అమ్మాయి విడిపోయింది కదా, అలా భర్త నుంచి ఎందుకు ఈవిడ విడిపోవలసి వచ్చింది, కారణం ఏమిటి అని అడిగింది. ఆ పైన ఇలా ఇంతటి కష్టాన్ని ఈ సైరంధ్రి పొందడానికి కారణం ఏమిటి తెలుసా అని అడిగింది. ఇలా ఈ 5 ప్రశ్నలు వేసేటప్పటికీ ఆ పైన ఆ సుదేవుడు వృత్తాంతమంతా చెప్పడం ఆరంభించాడు. ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం త్వత్తః సర్వమశేషతః తత్వేన హి మమాచక్ష్వ పృచ్ఛంత్యా దేవరూపిణీం ఏవముక్తస్తయా రాజన్ సుదేవో ద్విజసత్తమః సుఖోపవిష్ట ఆచష్ట దమయంత్యా యథా తథం. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి నలోపాఖ్యాన పర్వణి దమయంతి సుదేవ సంవాదే
అష్టషష్టితమోऽధ్యాయః. ఆ సుదేవుడు రాజమాత వేసిన ప్రశ్నలన్నీ విన్నాడు. ఆ పైన నేను నీ దగ్గర నుంచి ఈ విషయమంతా తెలుసుకుందాం అనుకుంటున్నానయ్యా. దివ్యమైన రూపం కలిగినటువంటిది ఈ దమయంతి. ఇటువంటి దమయంతి ఇలాంటి కష్టం ఎందుకు పొందింది అనేది నాకు తెలియాలి. ఆమె గురించి ఉన్నది ఉన్నట్లుగా చెప్పు, ఏం జరిగిందో మొత్తం నాకు వివరించు అనేటప్పటికీ ఇక సుఖోపవిష్ట ఆ సుదేవుడు అబ్బే ఇలా కాదమ్మా కూర్చుంటానాగండి అని ఓ దగ్గర కూర్చున్నాడు. ప్రశాంతంగా స్థిరంగా కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఇక దమయంతికి సంబంధించిన వివరమంతా చెప్పడం మొదలుపెట్టాడు. అజ్ఞాత వాసం అనేటటువంటిది దమయంతికి ఈనాటితో అయిపోతోంది. మొదలుపెట్టాడు. అమ్మా, విదర్భ రాజ్యానికి మహారాజు ఉన్నాడే భీమసేనుడు, ఆ మహారాజు పుత్రిక ఈ దమయంతి అని చెప్పి. ఈవిడే దమయంతి, సైరంధ్రి కాదు ఈవిడి పేరు. ఇక ఈ దమయంతికి నలమహారాజుకి ఇద్దరికి వివాహం జరిగింది. ఉత్తముడు నలమహారాజు, ధర్మస్వరూపి, దేవతల చేత కూడా శ్లాఘించబడినటువంటి వాడు, సామాన్యుడు కాదు. వీళ్ళ యొక్క వివాహంలోనే ఆశ్చర్యం జరిగింది. లోకపాలకులు కూడా బయలుదేరి వచ్చారు. అందరూ ఒకే రూపంలో భాషించారు. అయినప్పటికీ దమయంతి తన యొక్క శక్తితో దేవతా ప్రార్థన చేసి చివరికి నలుణ్ణి వివాహమాడింది. నలదమయంతుల ఇద్దరి వివాహం కూడా అంగరంగ వైభవంగా జరిగింది. చాలా గొప్పగా చేశాం. చేసిన తర్వాత కొన్ని రోజుల పాటు వీళ్ళిద్దరూ కూడా విదర్భ రాజ్యంలోనే ఉన్నారు. ఆ తర్వాత నలమహారాజు నిషధ దేశానికి బయలుదేరాడు. ఆయన వీరసేన పుత్రుడు. ఇద్దరూ కలిసి నిషధ రాజ్యానికి వచ్చారు. అక్కడ వాళ్ళ యొక్క జీవనం కొనసాగుతూ ఉన్నది. ఎంతో నియమనిష్టలతో నలమహారాజు జీవనం కొనసాగించేటువంటి వాడు. యజ్ఞయాగాదులు చేశాడు. భూమండలాన్నంతా పాలించేటటువంటి శక్తిని సంపాదించాడు. అష్టైశ్వర్యములు పొందాడు. మరి ఏమైందో తెలియదమ్మా. పుష్కరుడు అని చెప్పి ఈయన బంధువే తమ్ముడు. ఆ పుష్కరుడు ఒకరోజు వచ్చి నాతో నువ్వు జూదమాడవలసినది అని అన్నాడు. సరే అన్నాడు ఈయన మహారాజు. ఇద్దరూ కలిసి కూర్చున్నారు. మెల్లమెల్లగా సమస్తాన్ని కోల్పోయాడు మహారాజు. ఐశ్వర్యభ్రష్టుడయ్యాడు, రాజ్య విహీనుడయ్యాడు. ఇద్దరూ కలిసి బయలుదేరి అరణ్యానికి వెళ్ళారు. ఒకనాటి రాత్రి దమయంతిని విడిచిపెట్టి ఆ నలమహారాజు తన దారి తను చూసుకున్నాడమ్మా. ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదు. దమయంతి ఒక్కది మాత్రమే అరణ్యంలో బాధపడుతూ ఉన్నది. ఆమెకి ఈ నలమహారాజు కనిపించలేదు. చాలా కష్టపడిందమ్మా. ఆ అరణ్యమంతా కలియ తిరిగి ఎక్కడా కనిపించట్లేదని చెప్పి అనుకుని బోరుమని ఏడిచి దుఃఖపడి శోకపడి చివరికి నీ రాజ్యాన్ని పొందింది. నువ్వు చూచి ఆమెకి ఆశ్రయం ఇచ్చావు. అది ఇగో ఈమె యొక్క పరిచయం. ఇది జరిగిన వృత్తాంతం. ఇందువల్ల తన భర్తతోటి వియోగం పొందింది ఈమె. బంధువులతోటి వియోగం పొందింది. వాళ్ళంతా ఓ దగ్గర ఉన్నారు, ఈమె ఇక్కడ ఉన్నది. నలుడు ఎక్కడ ఉన్నాడో ఇంతవరకు తెలియలేదు. భీమసేన మహారాజు యొక్క ఆదేశంతో మేమంతా కూడా వీళ్ళని వెతకడం కోసం అని చెప్పి ప్రపంచమంతా తిరుగుతూ ఉన్నావు. కొన్ని వందల మంది భూమండలమంతా కూడా గాలిస్తూ ఉంటే నా పుణ్యవశాన ఈనాడు ఇగో ఈ దమయంతిని చూడగలిగాను నీ దగ్గర. దమయంతిని రక్షించావమ్మా, ధన్యవాదాలు అని చెప్పాడు. ఆశ్చర్యపడింది రాజమాత, అబ్బురపడింది. ఆ పైన పరమ సంతోషంతో ఉన్నది రాజమాత. ఇదంతా విన్న తర్వాత దమయంతికి ఈవిడికి ఓ బంధుత్వం ఉన్నది.
ఆ బంధుత్వంని పురస్కరించుకొని అయ్యో నా కూతురేనే ఇన్ని కష్టాలు పడిందా అంటూ ఇక ఆవిడ దమయంతిని దగ్గరికి తీసుకుని లాలించడం, తన వాత్సల్యాన్ని చూపించడం ఇదంతా కూడా చెయ్యబోతూ ఉన్నది. రేపటి కథాశ్రవణంలో రాజమాత ఏ విధంగా ప్రతిస్పందించిందో మనందరం కలిసి విందాం. ఈనాటి శ్లోకములను చక్కగా పారాయణ చేసుకుందాం, శ్రీవారి అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఆ బ్రాహ్మణోత్తముడైనటువంటి ఆ సుదేవుడు ఆ చేదిరాజ్యంలో ఉన్నటువంటి ఆ దమయంతీదేవిని చూచి గుర్తించి, ఈవిడ ఖచ్చితంగా దమయంతినే అని గుర్తించి వారి ఇరువురు కూడా అక్కడ జరిగినటువంటి సంఘటన మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భంలో ఆ సునంద వినటము, ఆవిడ రాజమాతకు చెప్పడము, పునః రాజమాత వచ్చి ఆ సుదేవుణ్ణి అడిగిన వెంటనే సుదేవుడు జరిగినటువంటి వృత్తాంతాన్నంతా కూడా చక్కగా వివరించి చెప్పడము జరిగినది. మనం చక్కగా ఇప్పుడు ఆ ఘట్టాన్నంతా కూడా మనం ఆచార్యుల వారి ద్వారా మనం తెలుసుకున్నాం. ఇక మనం యథావిధిగా 68వ అధ్యాయంలో 27వ శ్లోకం నుండి మనం పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. బృహదశ్వ ఉవాచ బృహదశ్వ ఉవాచ ఏవం విమృశ్య వివిధైః కారణైర్లక్షణైశ్చ తాం ఉపాగమ్య తతో భైమీం సుదేవో బ్రాహ్మణో బ్రవీత్ అహం సుదేవో వైదర్భీ భ్రాతుస్తే దయతః సఖా భీమస్య వచనాద్రాజ్ఞః తామన్వేష్టుమిహాగతః కుశలీతే పితారాజ్ఞి జననీ భ్రాతరశ్చతే ఆయుష్మంతౌ కుశలినౌ పత్రస్థౌ దారకౌ చతౌ త్వత్కృతే బంధువర్గాశ్చ గతసత్వా ఇవాసతే అన్వేష్టారో బ్రాహ్మణాశ్చ భ్రమంతి శతశో మహీ బృహదశ్వ ఉవాచ అభిజ్ఞాయ సుదేవంతం దమయంతి యుధిష్ఠిరా పర్యపృచ్ఛత తాన్ సర్వాన్ క్రమేణ సుహృదస్వకాన్ రురోద చ భృశం రాజన్ వైదర్భీ శోకకర్షితా దృష్ట్వా సుదేవం సహసా భ్రాతురిష్టం ద్విజోత్తమం రుదతీం తామథో దృష్ట్వా సునందా శోకకర్షితా సుదేవేన సహైకాంతే కథయంతీం చ భారత జనిత్ర్యై కథయామాస సైరంధ్రీరోదితి చ బ్రాహ్మణేన సహాగమ్య తాం వేద యది మన్యసే అథ చేదిపతేర్మాతా రాజ్ఞశ్చాంతః పురాత్తదా జగామయత్ర సా బాలా బ్రాహ్మణేన సహాభవత్ తతః సుదేవమానాయ్య రాజమాతా విశాంపతే పప్రచ్ఛ భార్యా కస్యేయం సుతా వా కస్య భావిని కథం
కథంచనష్టా జ్ఞాతిభ్యః కథంచనష్టా జ్ఞాతిభ్యః భర్తుర్వా వామలోచన భర్తుర్వామలోచన త్వయా చ విదితా విప్ర త్వయా చ విదితా విప్ర కథమేవం గతా సతీ కథమేవం గతా సతీ ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం త్వత్తః సర్వమశేషతః త్వత్తః సర్వమశేషతః త్వత్తేన హి మమాచక్ష్వ తత్వేన హి మమాచక్ష్వ పృచ్ఛంత్యా దేవరూపిణీం పృచ్ఛంత్యా దేవరూపిణీ ఏవముక్తస్తజా రాజన్ ఏవముక్తస్తయా రాజన్ సుదేవో ద్విజసత్తమః సుదేవో ద్విజసత్తమః సుఖోపవిష్ట ఆచష్ట సుఖోపవిష్ట ఆచష్ట దమయంత్యా యథా తథం దమయంత్యా యథా తథా ఇది శ్రీమన్మహాభారతే ఇది శ్రీమన్మహాభారతే వనపర్వాంతర్గత వనపర్వాంతర్గత నలోపాఖ్యాన పర్వణి నలోపాఖ్యాన పర్వణి దమయంతి సుదేవ సంవాదే దమయంతి సుదేవ సంవాదే అష్టషష్టితమోऽధ్యాయः అష్టషష్టితమోऽధ్యాయः ఓం నమో వెంకటేశాయ. గోవిందనామ సంకీర్తనాన్ని శ్రీ అన్నమాచార్య ప్రాయుట్ కళాకారులందరితో కలిసి చేసుకుందాం. శ్రీనివాస అనుగ్రహాన్ని పొందుదాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్ర మగుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖ మర్దన గోవింద పక్షి వాహన గోవింద పాండవ ప్రియ గోవింద మధ్య కూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్ బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీ ముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద
ధరణి నాయక గోవింద దినకర తేజ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శాంగ గదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమ దయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద వడ్డీ కాసుల వాడ గోవింద వసుదేవ తనయ గోవింద బిల్వ పత్రాచిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద స్త్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అధిరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దనమూర్తి గోవింద జగత్సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద అపనివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద అజంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద యువరాజ రక్షక గోవింద పరమ దయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసి వనమాల గోవింద శేషశాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద
ఓం నమో వెంకటేశాయ. చాలా సంతోషంగా స్వామివారి నామ సంకీర్తనం చేసుకున్నాం. సర్వథా మనందరినీ కూడా కాపాడాలి అని, అందరూ బాగుండాలి, అందులో మనముండాలి అని స్వామిని ప్రార్థిస్తూ లోకా సమస్తాః సుఖినో భవంతు అంటూ మంగళాంతంగా మన పారాయణాన్ని పూర్తి చేసుకుందాం. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాస స్వామి వారి అనుగ్రహాన్ని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోऽस्तु తే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం. శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.